రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చరిత్ర నమోదైంది. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ట్రాన్స్జెండర్ నాగిళ్ల సుధాకర్ ఘన విజయం సాధించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులను వెనక్కి నెట్టి రాష్ట్రంలోని మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచిన తొలి ట్రాన్స్జెండర్గా రికార్డు సృష్టించారు. తనదైన హామీలతో ప్రజల మనసు గెలుచుకున్న సుధాకర్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల కావడం జరిగింది. తెలంగాణలో మొట్టమొదటిగా ఒక ట్రాన్స్జెండర్ అభ్యర్థి విజయం సాధించినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పొచ్చు. చిట్యాల మున్సిపాలిటీలో 1వ వార్డు నుంచి పోటీ చేసినటువంటి నాగిళ్ల సుధాకర్ ట్రాన్స్జెండర్ ఘన విజయం సాధించింది. 101 ఓట్ల మెజార్టీతో కూడా గెలుపొందింది. బిగ్ టీవీ మొదటగా ఆమె ప్రచారం చేసేటప్పుడు కూడా ప్రతిదీ కూడా కవర్ చేయడం జరిగింది. చిట్యాల లాంటి ప్రాంతంలో ఆమెని చూడొచ్చు. మొత్తం మీద చాలా వరకు ఆమె ప్రచారానికి వెళ్ళినా కానీ మొదటగా పోటీ చేస్తున్నా కానీ ఎంతో హేళన చేయడం జరిగింది. ఆమె ఏంటి అసలు ఆమె పోటీ చేయడం ఏంటి, ఆ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా చోటు చేసుకోలేదు ఇలాంటి ఘటన. ఒక ట్రాన్స్జెండర్ విజయం సాధించడం పట్ల చూడండి, మీరు మొదటగా నామినేషన్ వేసేటప్పుడు కూడా ఈ రాజకీయాల్లోకి ఆ పోటీ చేస్తున్నప్పుడు కూడా ఎంతో మంది నిన్ను హేళనగా చూసాం, ప్రత్యక్షంగా మేము కూడా చూసాం. అలాంటిది కూడా మీరు అన్ని పార్టీలను కాదని, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలను కూడా కాదని కూడా ఇవాళ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మెజార్టీతో గెలవడం జరిగింది. ఏం చెప్తావు? ముందుగా మా చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు ప్రజలందరూ నా మీద చూపించి నా పైన నమ్మకంతో నాకు ఓటు వేసి గెలిపించినందుకు మా వార్డు ప్రజలందరికీ థ్యాంక్స్ అండి. నేను ఒక ట్రాన్స్జెండర్ అని అందరూ హేళన చేసినా సరే మా 1వ వార్డు ప్రజలందరూ నన్ను ఆదరించి నా పైన నమ్మకంతో నన్ను గెలిపించి నందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను మా ఊరు ప్రజలందరి నమ్మకాన్ని నేను ఖచ్చితంగా వాళ్ళకి నిజం చేస్తాను. మా ఊరు ప్రజలందరికీ సేవ చేయడానికి నేను ముందుకు వచ్చాను సార్. అంటే ఎందుకు అసలు మీకు పోటీ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది? ఒక కౌన్సిలర్గా నిలబడాలని ఆలోచన ఎలా వచ్చింది? నాకు మా ఊర్లో సేవ చేయాలి ప్రజలందరికీ అని నాకు ఎప్పటి నుంచో ఉంది సార్. కాకపోతే నేను మా చుట్టుపక్కల వారికే చేయగలుగుతాను, రాజకీయాల్లోకి వస్తే ఊరందరికీ చేయగలుగుతాననే నమ్మకంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది సార్. మొత్తం మీద మీరు ఇంటింటి ప్రచారం చేసేటప్పుడు కూడా చాలా మంది హేళన చేయడం జరిగింది. అన్ని పార్టీలు కూడా వివిధ నాయకులు ప్రచారం చేశారు. మీరు ఒంటరిగా ఎవరు కూడా మీకు సపోర్ట్ కూడా లేదు, ఇల్లు కూడా మీరే గడప గడపగా తిరిగినటువంటి పరిస్థితి. అవును సార్, అందరూ చేయలేదు, కొంతమంది చేశారు సార్. కానీ చాలామంది నాకు సపోర్ట్ చేశారు. నన్ను ఖచ్చితంగా గెలిపిస్తానని నా పైన నమ్మకంతో మా ఊరు ప్రజలందరూ ఖచ్చితంగా నాకు ఓటేసి గెలిపిస్తానని మాట కూడా ఇచ్చారు సార్. అలాగే గెలిపించారు సార్. రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్జెండర్కి ఏం చెప్తారు? ఎందుకంటే చాలా వరకు ఒక హేళనగా చూస్తారు. అలాంటిది మీరు ఎన్నికల్లోకి వచ్చి విజయం సాధించినటువంటి పరిస్థితి ఏం చెప్తారు? మాలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తే మా గురించి మా సమస్యల గురించి మేము అసెంబ్లీలో కూడా మాకు అవకాశం వస్తే అందులో కూడా మా గురించి మేము చెప్పుకొని మా సమస్యలన్నీ మేము తీర్చుకోగలుగుతాము. అందులో మేము కూడా మీ మేల్ ఫీమేల్ లాగా మేము కూడా సేవ చేయాలని మాకు కూడా ఉంటుంది. నన్ను చూసి మిగతా ట్రాన్స్జెండర్ కూడా ఇంతకుముందు సర్పంచ్ ఎలక్షన్లో ట్రాన్స్జెండర్ చాలామంది వార్డు మెంబర్గా పోటీ చేసి కొన్ని చోట్ల గెలిచారు. అలాగే మా వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ముందు అన్ని సేవలు చేయాలి అని నేను అనుకుంటున్నాను. అంటే అన్ని పార్టీలకు కూడా ఫండింగ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళ నాయకులంతా కూడా ఫండింగ్ పెట్టారు. మీకు స్వచ్ఛందంగా కూడా చందాలు రావడం జరిగింది. మీ వారంతా కూడా మిమ్మల్ని కూడా ఒక పోటీ చేసి డబ్బులకు కూడా ఖర్చు కూడా భయపడకుండా అందరు కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. మా వాళ్ళందరూ నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది, మా ఊరు ప్రజలందరూ సపోర్ట్ చేశారు సార్. నేను డబ్బులు అయితే ఎక్కువ ఏం పంచలేదు, ప్రేమ అభిమానాలే పంచాను. ఆ ప్రేమ అభిమానాలతోటి నన్ను గెలిపించారు సార్. ఇక్కడ మీ స్వగ్రామం ఎక్కడ అసలు? మాది నల్గొండ జిల్లా చిట్యాల మండల్ 1వ వార్డు అండి. మాది శివనేనిగూడెం. మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎన్ని ఓట్లతో గెలుపొందారు మీరు? నేను మొత్తం 1073 ఓట్లు ఉన్నాయి సార్. నాకు వచ్చేసి 429 ఎంత వచ్చేసి 29 అనుకుంటున్నాను. ఏంటి మీ కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఎంతమంది ఏంటి అసలు మీ వివరాలు ఏంటి? మేము 6గురం సార్. ముగ్గురు అన్నయ్యలు, ఒక అక్క, చెల్లి, నాకు అమ్మ నాన్న ఉన్నారు సార్. ఇంకా వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది నాకు. వాళ్ళ సపోర్ట్ తోటే నేను ఇంతవరకు వచ్చాను సార్. అంటే మీరు పోటీ చేస్తున్నప్పుడు ఏదన్నా పార్టీలు వారు సంప్రదించలేదా, అడగలేదా? కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు మా పార్టీ నుంచి పోటీ చేయమని కానీ ఎవరు అడగలేదు సార్. నేను అన్ఎక్స్పెక్టెడ్గా వేసాను సార్. 3వ తారీఖు అనుకోకుండా నేను నామినేషన్ వేయడం జరిగింది సార్. ఏ పార్టీలు నా దగ్గర రాలేదు, నన్ను అడగలేదు సార్. మరి ఎలా డబ్బులు ఎలా వచ్చాయి, ఎలా ఖర్చు పెట్టగలిగారు? మొత్తం కూడా ప్రచారానికి కానీ మొత్తం చూడడం జరిగింది, పోటీగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్ చేశారు సార్. వాళ్ళ ద్వారా నేను చేయగలిగాను సార్. ఏం చేద్దాం అనుకుంటున్నావు? చిట్యాల 1వ వార్డు ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాళ్ళకి ఏం చేద్దామంటే వాళ్ళకున్న సమస్యలన్నీ, మా ఊరికి ఎలాంటి సమస్య ఉందో అవన్నీ చేయడానికి కృషి చేస్తాను సార్. జిల్లా మంత్రి ఉన్నారు, కలెక్టర్ ఉంటారు, అధికారులు ఉంటారు. నేరుగా వారి దగ్గరికి వెళ్ళి కూడా సమస్యలు
తప్పకుండా తప్పకుండా సార్, మా ఊర్లో ఎలాంటి సమస్యలు ఉన్నా మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, కలెక్టర్ గారి దగ్గర కానీ మా ఊరు సమస్యలు తీసుకెళ్ళి వాటన్నిటి గురించి చర్చించి వాటిని తీర్చడానికి నేను ప్రయత్నిస్తాను సార్. బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు ఏ విధంగా కాన్ఫిడెంట్గా చెప్పిందో ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉంది. చాలా వరకు హేళన చేయడం జరిగింది. రాజకీయాలేంటి, నామినేషన్ ఏంటి, నువ్వు కౌన్సిలర్గా గెలుస్తావా అని కూడా ఎంతోమంది హేళన చేశారు. కానీ వాళ్ళ ప్రజలంతా కూడా నమ్మకం ఉంచి ఆమె మొత్తం కూడా ఒక 101 ఓట్ల మెజార్టీతో కూడా గెలుపొందడం జరిగింది. తాను ఒక ఇండిపెండెంట్గానే ఉంటాను, ఇండిపెండెంట్గానే సేవ చేస్తాను. జిల్లా అధికారుల, కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే, మంత్రి కూడా ఏ సమస్య ఉన్నా కానీ, చిట్యాల వార్డు ప్రజలకు ఉన్నా కానీ అధికారులని కలిసి కూడా వారి సమస్యలు తీరుస్తాను. ఇది ఒక ఆదర్శంగా కావాలి. మా ట్రాన్స్జెండర్లు అందరూ కూడా ఒక ఆదర్శంగా ఉండేందుకు కూడా ఎన్నికల్లో పోటీ చేసి కూడా గెలుపొందినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఆమె కళ్ళల్లో ఒక ఆనందం అయితే కనపడుతుంది. వీడియోస్ రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.